ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. GST 2.0 అంటూ నరేంద్ర మోదీ రీసెంట్ గా ఇండిపెండెన్స్ డే రోజు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఏవైతే మనం ట్యాక్స్ GST స్లాబ్స్ కడుతూ ఉన్నామో కైండ్ ఆఫ్ 5% కావచ్చు, 18% కావచ్చు, 12% కావచ్చు, 28% కావచ్చు, వీటన్నిటిని కూడా 2 స్లాబ్స్ గా డివైడ్ చేసి అట్ ది సేమ్ టైం తగ్గిస్తారట. సో దీని కారణంగా పర్టికులర్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్స్ కూడా చాలా రేట్స్ అయితే తగ్గుతూ ఉన్నాయట. సో ఏవైతే గూడ్స్ మీరు కొనుక్కుంటున్నారో అట్ ది సేమ్ టైం ఏ గూడ్స్ రేట్స్ తగ్గుతాయో ఇవాళ మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎప్పటి నుంచి అయితే ఈ యొక్క జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అప్పుడే కొనుక్కోండి. సో దట్ ఏంటంటే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ సామవేదం గారు. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్, జిఎస్టీ సవరణలు, సో జిఎస్టీ 2.0 సో మంచిదే అంటారా? GST 2.0 యాజ్ పర్ ప్రైమ్ మినిస్టర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ కామన్ మ్యాన్. సో అది మంచిదే వాళ్ళ డెసిషన్. కామన్ మ్యాన్ ఎందుకంటే వాళ్ళు GST టర్న్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు రోజు పేపర్లో పబ్లిష్ చేస్తున్నారు. రీసెంట్లీ దే టచ్ అరౌండ్ 1,98,000 crores. అవును, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ లో గ్రో అవుతుందని చెప్పేసి. సో దాన్ని కరెక్షన్ చేస్తే జనాలకు బెనిఫిట్ చేయొచ్చు కదా, మనమే తింటాం ఏంటి అనేసి మేబీ గవర్నమెంట్ థాట్. బట్ ఇక్కడ ఒక ఇష్యూ ఉంది. ఆయన అనౌన్స్ చేయడం బాగానే ఉంది, కానీ దాని ఇంపాక్ట్ మూలన స్టేట్ గవర్నమెంట్కి ఏవైతే లాసెస్ వస్తాయో అది ఎవరు భరిస్తారు అనే క్వశ్చన్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆస్కింగ్ సెంట్రల్ గవర్నమెంట్. సో అది తేలేదాకా ఇది సెట్ అవ్వదు. అందుకని ఆయన డిసెంబర్ దివాళీ నుంచి మొదలు పెడదాము, నాకు టైం ఇవ్వండి అనే డెసిషన్ హి హస్ డిక్లేర్డ్. బట్ ఇష్యూ ఇస్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా వెర్షన్, నువ్వు GST తగ్గిస్తానో నాకు రెవెన్యూ పడిపోతుంది, నాకు 2,000 కోట్లు లాస్, నువ్వు ఇస్తావో చేస్తావు అని కూర్చుంటాడు. నువ్వు డెసిషన్ నీదైతే నాకు ఎఫెక్ట్ కదా. స్టేట్ కి మేబీ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. టూ లార్జర్ ఎఫెక్ట్ ఫర్ స్టేట్. ఎందుకంటే ఇప్పటి వరకు 9% వచ్చింది, అది మేబీ తగ్గే ఛాన్స్ ఉంటుంది, బాగా తగ్గుతుంది వాళ్ళకి. అందుకనే దే ఆర్ వెరీ టూ లార్జ్. స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా కన్సర్న్స్ రేజ్ చేయట్లేదు, అంటే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి. ఇది కూడా ఒక పొలిటికల్ ఎజెండా అని చెప్పి అంటున్నారు బీజేపీ నుంచి. ఒక మాట ఉందండి రూమర్, ఎందుకంటే ఈ బీహార్ ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కమింగ్. ఆ రెండిట్లో ఎఫెక్ట్ ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్స్ కామన్ మ్యాన్ ఎఫెక్ట్ అవుతుంది అనేది, ఓట్లు ప్రభావితం చేయొచ్చు అనేది కూడా ఒక డిస్కషన్ జరిగింది. హోప్ఫుల్లీ దట్ కెన్ ఆల్సో బి. బట్ దీని ద్వారా స్టేట్ గవర్నమెంట్ అయితే ఆబ్వియస్లీ ప్రాబ్లమే. స్టేట్ గవర్నమెంట్స్ చాలా ప్రాబ్లం. వాళ్ళకి అసలే రెవెన్యూస్ లేక ఇబ్బంది పడుతున్నారు. GST ఇస్ దర్ గుడ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పుడు మనకు కూడా 4 రెవెన్యూలు వచ్చి ఒక రెవెన్యూ తగ్గిపోతే ఇబ్బందే కదా మనకి. సరే సార్, మరి దీనికి సంబంధించి కామన్ మ్యాన్ కి ఎలాగో తగ్గుతూ ఉన్నాయి రేట్స్. సో ఏ సబ్జెక్ట్ లో టు సెలెక్ట్ ఎవరెవరికి ఏ సెక్టార్లు తగ్గుతాయంటే ఏమంటారు? మేజర్ గా GST లో పాజిటివ్ గా ఉండేది 28% ట్యాక్స్ లో ఉన్న ఏసీస్, ఫ్రిడ్జ్, టీవీస్, ఆల్ లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ కార్స్, స్మాల్ కార్స్, 2 వీలర్స్, అవన్నీ 28 నుంచి 18% పడిపోతాయని అందరు చెప్పారు. ఒక చిన్న క్యాచ్ ఏమి ఇచ్చాడంటే, మీకు మోడీ పరిస్థితి తెలుసు, రాబిన్ హుడ్ అనమాట. రిచ్ ని హిట్ చేసి పువర్ పీపుల్ కి బెనిఫిట్ చేయాలని. సో వాళ్ళు లగ్జరీ కార్స్ 28% 40% చేస్తా అంటున్నాడు. సిగరెట్స్ దట్స్ ఎ గుడ్ సిచ్యువేషన్ అండి, ఎందుకంటే దే కెన్ అఫోర్డ్ టు పే. బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక కామన్ మ్యాన్ ఆస్పిరేషన్ టు రీచ్ దే ఇస్ గోయింగ్ మోర్ డిస్టెన్స్. ఈ రోజు మీరు చూస్తుంటే 1% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ హోల్డింగ్ 84% ఆఫ్ ది నెట్వర్త్ ఇన్ ఇండియా. ఇది చాలా చోట్ల ఇచ్చారు కూడా మీకు. ద కైండ్ ఆఫ్ వాల్యూ దే బ్రింగ్. కరెక్ట్, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో వాళ్ళు ఓన్లీ 1%. సో ఇది మంచి డెసిషన్ తీసుకోవటము. సో 28-18 అవటం అనేది బిగ్గెస్ట్ రిలీఫ్ ఫర్ మెనీ పీపుల్. 12-5 అయింది చాలా తక్కువ రిలీఫ్ అండి. ఇది ప్యాకేజింగ్ మెటీరియల్, కొన్ని ఫార్మా మెటీరియల్స్, కొన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే 12% లో ఉన్నాయో అవి 5%కి వస్తే మేజర్ ఇంపాక్ట్ నాకేం కనిపించట్లేదు. బట్ 28 బికమింగ్ 18 ఈజ్ అ బిగ్ చేంజ్ అండ్ బూస్టర్ ఫర్ పీపుల్ అనమాట. సో చాలా మందికి స్టాక్ మార్కెట్ లో కూడా చెప్తున్నారు ఏంటంటే, ఈ పర్టికులర్ గూడ్స్ ఉన్న స్టాక్స్ ఇప్పుడు కొనకండి, వాళ్ళ సేల్స్ పడతాయి ఈ క్వార్టర్లో. దివాళీ అన్నారంటే దివాళీ నెక్స్ట్ క్వార్టర్ అక్టోబర్ నుంచి. సో అది తగ్గిన తర్వాత సేల్స్ బాగా పికప్ అవుతాయి, అప్పుడు కొనుక్కోండి అంటున్నారు చాలా మంది. డోంట్ బై రైట్ నౌ. మన టెక్స్టైల్స్, ఈవెన్ క్లాత్స్ ఈజ్ at 28% యాక్చువల్లీ. సో దే విల్ కమ్ డౌన్ అండ్ ఇట్ విల్ రెడ్యూస్ అవర్ కాస్ట్.
సో ఫైన్. సో ఏదైతే మంచి పరిణామం అని చెప్పి అంటూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను. సో గైస్, మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.